పక్క మా వాకిట్లో ఉన్న తొక్కుంటూ పోతున్నాం. అవునండి, తెలియక మొక్కలో ఉన్న గుణం తెలియక మనం వాటిని తొక్కుంటూ తిరుగుతున్నాం తప్ప పిచ్చి మొక్కలు అనుకుంటున్నాం. వీటిని పిచ్చి మొక్కలు అనుకుంటాం కదా, మనం పిచ్చోళ్ళం. ఈ పిచ్చి మొక్కలు కాదు. ఇది మీరు ఎక్కడ ట్యాపు, బావి, హ్యాండ్ బోరు ఉన్న చోట మట్టి ఉందనుకోండి, వాటర్ రోజు పడుతుంది అనుకోండి, వాటర్ ఇలా స్టాగ్నేట్ అయింది అనుకోండి, అక్కడ మొక్క వచ్చేది. ప్రతి ఊర్లో ఉంటుంది. మీ సిటీస్లో కూడా ఉంటుంది. ఎక్కడైతే మట్టి ఉండి నీళ్ళు పడుతున్నాయో రోజు అక్కడ మొలిసేస్తుంది. చెమ్మున్న చోటలు మొలిసేస్తుంది. ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. చలి ప్రదేశాల్లో పెరగదు. సిమ్లా, హిమాలయాలు అక్కడేం పెరగదు. ఏంటి ఉపయోగం ఏంటంటే ఇప్పుడు అందరికి కావాల్సింది మెమరీ, అందరికి కావాల్సింది జ్ఞాపక శక్తి. అంతే కదా పెద్ద సమస్య. ఇంతకుముందు అన్నీ బుర్రలో ఉండి ఇప్పుడు అన్నీ సెల్ ఫోన్లో ఉంటున్నాయి. మన బ్రెయిన్ తీసుకెళ్ళి దాంట్లో ఇట్టు. ఇంతకుముందు మనకు 100 నెంబర్లు గుర్తుండి, ఏమండి ల్యాండ్ ఫోన్ అప్పుడు 100 నెంబర్లు ఈజీగా గుర్తుండే, కనీసం 10-15 నెంబర్లని గుర్తుండే, ఎంత లేదన్నా ఇంట్లో నెంబర్ గుర్తుండేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక మన నెంబర్ మనకే గుర్తులేదు. 1వ తరగతి చదివినప్పుడు కూడా అప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు అద్భుతమైన లెక్కలు కట్టేవాడు. ఏంటి ఈరోజు ఎంకామ్ చేసి కూడా పెన్తో లెక్కలేను, సెల్ ఫోన్లో కాల్కులేటర్ లెక్కలేస్తున్నాం. అంతేనండి. 2 రకాలుగా మన మెమరీ లాస్ అయింది. ఒకటి పిల్లల్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి స్ట్రెస్తో కూడిన ఎడ్యుకేషన్ వల్ల మెమరీ దెబ్బతిందనమాట. అంటే స్ట్రెస్తో టెన్షన్ పెరిగితే ఆ మెమరీ రికార్డింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. ఈ పెద్దవాళ్ళకి మన బిజినెస్లో ఇంకోటో ఏ సమస్యలో మనకి స్ట్రెస్, కేవలం స్ట్రెస్ టెన్షన్ వల్ల అందరికీ ఇప్పుడు మెమరీ పవర్ బాగా వీక్ అయిపోయింది. అయితే మన మెమరీ పవర్ కొంచెం చాలా వాడుతుంటాం. ఆ టానిక్లు ఈ టానిక్లు అయినా వాడుతుంటాం. మామూలుగా ఏంటంటే సరస్వతి లేహ్యం వాడితే తెలివితేటలు పెరుగుతాయి అనేది అందరికీ తెలుసు. అసలు సరస్వతి ఆకు అదే ఫ్యామిలీ, దాని లాంటిది. అది బ్రాహ్మి, ఇది జలబ్రాహ్మి. దాన్ని బ్రాహ్మి అంటాం, ఇది జలబ్రాహ్మి అంటాం. ఇది నీళ్ళలో ఉంటుంది, అది బ్రాహ్మి. దాన్ని మాండూకపర్ణి అంటాం. అది కప్ప కాలు ఇలా విడదీస్తే ఎలా ఉంటుంది, ఆకు అలా ఉంటుంది. అది మెమరీ పవర్ కన్నా అంటే సరస్వతి అంటే సరస్వతి అని పేరు ఉందని చదువు వస్తాను అనుకుంటాం, కానీ ఎక్కువ మంది లాజిక్ మీద ఆ కాన్సెప్ట్ మీద బిజినెస్ జరుగుతాయేమో తెలియదు. కానీ మామూలుగా సరస్వతి ఆకు చర్మ వ్యాధులు అద్భుతంగా తగ్గుతాయి. సరస్వతి ఆకు వాడితే చర్మ వ్యాధులు అద్భుతంగా తగ్గిపోతాయి. ఏంటి తెలివితేటల కన్నా ముందు స్కిన్ డిసీజ్ బాగా తగ్గుతాయి. అందులో ఏసియాటికోసైట్స్ అని ఉంటాయి, ఆల్కలైడ్స్. అవి మెమరీ పవర్ మీద కన్నా కొంత పనిచేస్తాయి, కానీ ఆకు స్వభావం మాత్రం చర్మ వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయం మామూలుగా ఎవరికి తెలియదు. సరస్వతి ఆకు చర్మ వ్యాధులు తగ్గుతున్న విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఇది అచ్చంగా మెమరీ పవర్కేనండి. ఇందులో బ్యాకోపా మునీరి అంటారు. ఇందులో బ్యాకోసైట్స్ ఉంటాయి. ఇందులో బ్యాకోసైట్స్ అనే ఆల్కలైడ్స్ ఉంటాయి. సో ఇవి మనలో ఉండే స్ట్రెస్ని టెన్షన్ని తగ్గించి మెమరీని బాగా యాక్టివేట్ చేస్తాయి. ఇది చక్కగా ఏంటంటే ఇది మన మందులో మింగకల్లా చక్కగా డ్రింక్లో చేసి తినేయచ్చు. ఒక డ్రింక్ లాగా, హెర్బల్ డ్రింకు. మన డ్రింకులు తాగుతుంటాం కదా, పిచ్చి డ్రింకులు నేను. అలా కన్నా ఇంట్లో ఒక మెమరీ డ్రింక్ చేసుకుని తాగొచ్చు. ఈ జ్యూస్ తీసేసి మిక్సీలో కొట్టేయడం, రసం పిండేసుకోవడం, ఒక గ్లాసు రసం, 2 గ్లాసులు బెల్లం వేసి మరగబెట్టేయడం, కొద్దిగా యాలకుపొడి చల్లేయడం, అంటే పాకం వచ్చేలాగా. తేనె పాకం ఉంటాం, ఆ పాకం చూసుకోవాలి. లేత పాకం అయితే తొందరగా పాడైపోయి పులుపు వచ్చేస్తే, కొంచెం గట్టి మంచి పాకం పెడితే 9 నెలలు ఉంటుందండి, 9 months ఉంటుంది. ఏ ప్రిజర్వేటివ్ వేయక్కర్లేదు. ఆ సిరప్ చేసుకుని ఒక గ్లాసు నీళ్ళల్లో 1 స్పూన్ వేసి తాగేసాం అనుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది. మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుద్ది, టెన్షన్ తగ్గుద్ది, మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, కోపం చిరాకు అన్నీ పోతాయి. కోపిస్టులకి ఇచ్చామనుకోండి కోపం పోద్ది. అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనకు తెలియని దీని గురించి సిమ్లా వాళ్ళు బాగా తెలుసు, కానీ సిమ్లాలో మొక్క పెరగదు. సిమ్లా వెళ్తారు టూరిస్టులు అందరూ. వెళ్ళినప్పుడు ఇప్పుడు అంతా తెలియదు. ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం సిమ్లా వెళ్తే బీర్ సీసాల్లోని మెమరీ డ్రింక్ అని బీర్ సీసాలో పోసి అమ్మేవారమంటండి. బాటిల్ 400, 500, 1000 రూపాయలు కొనేవాళ్ళం. ఇక్కడే మొక్కలు తీసుకెళ్ళి అక్కడ తయారు చేసి మనకు అమ్మితే మనం షోగా పట్టుకొచ్చి తాగుతుంటాం. మొక్క మన పక్కనే ఉంటుంది, ఈ మొక్కలు మన పక్కనే ఉంటాయి. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ తయారు చేసి మెమరీ డ్రింక్ అని అమ్మితే మనం కొని తెచ్చుకుంటాం అన్నమాట. అలా ఏంటంటే ఇవి మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది ఏం చేసినా మీరు సింపుల్గా డ్రింక్ చేసుకోక్కల్లా. మీరు ఇంట్లో చట్నీ చేస్తారు పొద్దున్నే, ఇడ్లీకో దానికో, అవునండి, 4 ఆకులు అందులో వేసేయండి, అయిపోయిందంతే. అంతే. మీరు మాది రసం తీసి పాకం బట్టి మన పాకం
మనకి అలా జస్ట్ జస్ట్ పచ్చడిలో ఒక జారు, ఒక మిక్సీ జారు పచ్చడిలో ఒక 4-5 ఆకులు, 4 కొమ్మలు, మొత్తం మొక్క అంతా వేరు కాండం అంతా వేసుకోవచ్చు. మనం మొక్క పైన గిల్లి వేసామనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి 4 మొక్కలు వస్తాయి. అలా మీరు ఎన్నాళ్ళని వాడుకోవచ్చు. ఇక్కడికి ఒక 4 months నుంచి వస్తున్నాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది. నాకు కూడా ఇంకో 10 members వచ్చారు. వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు. ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితిలో వచ్చింది, జర్నీ కూడా చేయలేకపోయింది. ఒక 1-2 monthsకి, ఇది 2nd month, ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేకుండా. చాలా బాగుందండి. అబ్బాయి శ్రీవిన్ 2.5 years టైప్ 1 డయాబెటిక్ 10 days బ్యాక్ డయాగ్నోస్ అయింది. మా కజిన్ జ్యోతుల సతీష్ గారని, సౌజన్య గారు వదిన గారు, వాళ్ళిద్దరూ సార్ ఫాలోవర్సు. ఆయన కోటీశ్వరుడు, మానవత్వం రూపేణ ఆయన కోటీశ్వరుడు. ఆయన 7 years నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని, డబ్బులున్నా కూడా. ఆయన సార్ దగ్గర 2 నెలల మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది. ఆయన భరోసా ఇచ్చారు నాకు, సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని. మా బాబుకి ఇలా 10 days బ్యాక్ డయాగ్నోస్ అవ్వగానే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియలేదు. సార్ దగ్గరికి వచ్చాక కాస్త హోప్ వచ్చింది. సార్ భరోసా ఇచ్చారు, 100% గ్యారంటీ, కంగారు పడద్దు అని చెప్పేసి. దాంతో కొంచెం ధైర్యంగా ఉన్నాను. మరి పాసిల్పూడి కొట్టిపేట నుంచి వచ్చామండి. నాకు హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు. ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి మాకు. ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు, వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచిగా ఉంది. నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది. అలాగే నేను 10 మందికి చెప్పి 10 మందిని తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా 10 మంది రావాలని నేను కోరుకుంటున్నాను. అమలాపురం పక్కన పాసిపూడి అండి సారు. 4 నెలల నుంచి వస్తున్నాం సార్ మేము. నాకు కిడ్నీ ప్రాబ్లం అండి, హార్ట్ ప్రాబ్లం అండి. 4 నెలల నుంచి మందులు వాడుతున్నామండి మేము. చాలా బాగా ఇక్కడ ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు. మొన్నేమో 45 మంది దిగొచ్చాను సార్. ఈ కొట్టేమో 55 మంది దిగొచ్చానండి. మాకు చాలా బాగున్నాయండి. ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి. మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి. మాకు అన్నీ మోకాలు నొప్పులకి, నడు నొప్పులకి, చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి. తర్వాత మాకు ఇక్కడ సౌకర్యం కూడా బాగుందని ప్రతి నెల వస్తున్నామండి మేము.